నమస్కారం మిత్రులారా, నాతో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఎరువుల పరిశ్రమ రామగుండం యూనిట్ ఉద్యోగులు, కార్మిక నాయకులు, ఉద్యోగ నాయకులు ఉన్నారు. వారు పెద్దలు గోపాలరావు గారు, రామ్ దివాకర్ రావు గారు నాతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం మీరు మా స్టూడియోకి రావటం, చాలా మంచి విషయం. గోపాలరావు గారు, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం యూనిట్ లో మీరు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఉద్యోగుల కోసం వాళ్ళందరినీ కలుపుతూ, వాళ్ళ మధ్య ఒక ఐక్యమత్యాన్ని పెంచుతూ, వాళ్ళ సంబంధాలను నిత్యం కొనసాగించడానికి ఒక ఆలోచన చేశారని తెలిసింది. ఆ ఆలోచన సోషల్ మీడియా ద్వారా కొనసాగిస్తున్నారని తెలిసింది. అసలు ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎలా కొనసాగిస్తున్నారు? జనరల్ గా రామగుండం ఎరువుల కర్మాగారం స్టార్ట్ అయిన నుండి భారతదేశం నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి భారతదేశం నుండి మొత్తం స్టేట్లకు వెళ్ళి జాయిన్ అయిన ఉద్యోగులు, ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా చాలా మంది ఉద్యోగులు ఉన్నారు. అన్ని స్టేట్లకు వెళ్ళి ఉద్యోగులు ఉన్నారు. అప్పుడు మన రామగుండం ఎరువుల కర్మాగారం ఒక ఐడెంటికల్ అని అనుకోవచ్చు. అప్పుడు మన రిలేషన్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మెయింటైన్ చేసినాం. ఏ స్టేట్ వాళ్ళైనా కానీ అప్ టు జనరల్ మేనేజర్ లెవెల్ కానీ ఒక కార్డియల్ రిలేషన్స్ బాగుండే. ఈవెన్ ఎఫ్సీ ఎంప్లాయీస్ ఎలక్షన్లలో కూడా వివిధ ప్యానెల్లకు వెళ్ళి మనం పోటీ చేసినా గానీ చాలా సోదర భావంతో ఉండేవాళ్ళం. మనం అక్కడ హాస్పిటల్ ఎవరన్నా చిన్న మైనర్ యాక్సిడెంట్ తోని హాస్పిటల్ జాయిన్ అయినరు అని అంటే చాలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ముందుగా మనం ఆ ప్లాంట్ వాళ్ళం కానీ, సెక్షన్ వాళ్ళం కానీ, ఫ్రెండ్స్ కానీ ఒక 20 మంది 30 మంది ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో చేరుతాం. మనం ఆ ప్రేమ అభిమానం చాలా ఉంటుండే. అంటే మీ మధ్య ఎలాంటి తారతమ్యాలు, భేదాలు లేకుండా ఉండేవారు అన్నమాట. చాలా ఒక కుటుంబ సభ్యులాగా చాలా సంతోషంగా, చాలా అప్పటి లైఫ్ జ్ఞాపకం వస్తే మాత్రం ఎంతో మరవరాని సంవత్సరాలు, అవి మరవరాని దినాలు. మన టౌన్షిప్ గానీ, మన ఎఫ్సీ హాస్పిటల్ గానీ, మన ఫ్యాక్టరీ గానీ, మన రిలేషన్ గానీ, బ్యాచ్మేట్స్ కానీ, ప్లాంట్ వాళ్ళు కానీ, మొత్తం ఓవరాల్ గా హోలీ పండుగ జరుపుకున్నా గానీ ఎప్పుడు గానీ మన ఆ రిలేషన్, మనం అంత మంచి రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళం. ఎక్కడో కంపెనీ మధ్యలో ఆగిపోయింది, 2002లో మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఎక్కడో అక్కడే చల్లా చెదరలో అయిపోయినాం. అన్ని స్టేట్లలో ఉన్నాం, ఫారిన్ కంట్రీలలో ఉన్నాం, ఎక్కడెక్కడనో పోయినాం, జాబులు చేస్తున్నాం, బాగా అవస్థలు పడ్డాం. మధ్యలో జాబులు పోవట్లా. అందుకోసం ఏమైంది కదంటే ఇంత దూరంలో ఎక్కడెక్కడో పోయినాం కదా, ఏదో మనకు మనందరం మళ్ళా మునుపట్లాగా ఆ రిలేషన్ మెయింటైన్ చేయడానికి, అంతకంటే ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఈ ఆలోచన వచ్చింది. గ్రూప్ అనేది తయారు చేయడం జరిగింది. టు డెవలప్ అవర్ రిలేషన్షిప్ మోర్ దాన్ దట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఉండాలి. గ్రూప్ పేరు ఏం పేరు పెట్టారు? ద ఎక్స్ ఎఫ్సీ ఎంప్లాయీస్ గ్రూప్ రామగుండం. ఎఫ్సిఐ ఎంప్లాయీస్ గ్రూప్. ద ఎక్స్ ఎఫ్సీఐ ఎంప్లాయీస్ గ్రూప్. మంచి పేరు. గట్లా అయితే గారు, ఇప్పుడు వారు గ్రూప్ పెట్టేప్పటికి కూడా గోపాలరావు గారు వారి వయసు రీత్యా కానివ్వండి, పనుల రీత్యా కానీ ఒత్తిడిలో ఉండటం వల్ల యువకుడిగా దీన్ని నువ్వు నిర్వహించాలని వారు కోరటం, మీరు తీసుకోవటం జరిగింది. ఈ గ్రూప్ నిర్వహించడంలో ప్రస్తుతానికి ఎంతమంది గ్రూప్ సభ్యులుగా ఉన్నారు? ఆ గ్రూప్ సభ్యులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు? వాళ్ళందరితో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నారు? నమస్తే భిక్షణ గారు. మొత్తం 300 మంది గ్రూప్ సభ్యులు ఉన్నారు. గోపాలరావు గారి సారథ్యంలో ఎక్కడెక్కడో చెట్టుకొకరు పుట్టకొకరు అయినట్టుగా చిల్లా చెదిరిన అందరినీ ఒకటే ప్లాట్ఫామ్ మీద, ఒకే వేదిక మీద, కనీసం దూరాలు ఉన్నప్పటికీ, ఏ స్టేట్ లో ఏ దేశంలో ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరూ మన ఎఫ్సీ అనే సోదర భావంతో ఉండి కలిసిమెలిసి ఉండి కులమత భేదాలు లేకుండా ఎంతో అన్యోన్యంగా, ఎంతో ప్రేమగా, ఆత్మీయంగా ఉండేవాళ్ళం. కాబట్టి షాపింగ్ సెంటర్ లో చెట్ల కింద మనం చెప్పుకున్న కబుర్ల లాగే ఉండాలని, ఆ ప్రేమాభిమానాలను కొనసాగించాలని శ్రీ గోపాలరావు గారు గురుతరమైన బాధ్యతలు నాకు అప్పచెప్పి, అతను చాలా తీరికలేని సందర్భాలు ఉంటాయి కాబట్టి చాలా రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి నాకు అప్పగించడం, నేను సాధ్యమైనంత వరకు దానికి న్యాయం చేశానని చెప్పి చేస్తున్నానని భావిస్తున్నాను. దాంట్లో మన ఎంప్లాయీస్ గ్రూప్ మెంబర్స్ ఇలాంటి పెద్దల సహకారం అందరి వల్ల ఎలాంటి వైషమ్యాలు, ఎలాంటి వేరే భేదాభిప్రాయాలు లేకుండా సజావుగా కొనసాగడానికి మన గ్రూప్ సభ్యులందరూ చాలా చక్కగా సహకరించి మా ఇద్దరికి, గోపాలరావు గారు ఫౌండర్ అండ్ అడ్మిన్, అండ్ నేను కార్యనిర్వాహక అడ్మిన్ గా బాధ్యతలు వహిస్తున్నాను. గోపాలరావు గారి విశ్వాసాన్ని నేను నిలబెట్టుకునే ప్రయత్నంలో నేనైతే చాలా వరకు నా శాయశక్తిలా కృషి చేస్తున్నాను. నా గ్రూప్ సభ్యులు కూడా చాలా మంది చాలా సంతోషంగా ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. గోపాలరావు గారు, ఇంతకుముందు మీరు చెప్పారు, ఇప్పుడు రామ్ దివాకర్ రావు గారు కూడా చెప్పారు, ఎఫ్సిఐ ఎంప్లాయీస్ దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో, చివరికి విదేశాల్లో కూడా స్థిరపడి ఉన్నారని మీరు చెప్పారు. మరి ఇలాంటి గ్రూపులు అక్కడ గానీ, ఇతర రాష్ట్రాల్లో గానీ, జిల్లాల్లో గానీ, లేక ఇతర దేశాల్లో గానీ ఏర్పాటు ఎవరైనా చేసుకున్నారా? లేక అలాంటి ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచన మీలాగనే ఎవరికైనా వచ్చిందా? లేదు వాళ్ళని మీరు ఏమైనా ప్రేరేపింపజేశారా ఇలాంటి సంబంధాలు కొనసాగించుకోవటానికి? అయితే మన
చాలా మంది ఎక్కడెక్కడో ఉన్నారు కాబట్టి మనమే ప్రోగ్ చేసి చేసినాం అనుకోండి. బట్ వేరే వాళ్ళ ఓన్ గ్రూప్స్ ఉన్నవి కావచ్చు, కానీ యాజ్ ఏ హోల్ మన ఎఫ్సీ ఎక్స్ ఎంప్లాయీస్ గ్రూప్ అని ఓవరాల్ గా మనదే మెయిన్ గ్రూప్ యాక్చువల్ గా. అయితే ఎందుకంటే దీంట్లో మంచి చెడు విషయాలు, బర్త్డేస్ కానీ సాడ్ న్యూస్ కానీ అన్నీ కవర్ చేయడానికి, ప్లస్ అందరినీ సమూహపరిచి ఆ గ్రూప్ తయారు చేయడం జరిగింది. అయితే ఎందుకంటే చాలామంది వాళ్ళ ఓన్ గ్రూప్స్ ఉన్నాయి కావచ్చు, కానీ వాటికి మనకు సంబంధం లేదు. దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్, దీనికే వాల్యూ ఉంది, దీనికే మంచి డిగ్నిఫైడ్గా నడుస్తుంది. రామ్దేవకర్ గారు, ఈ గ్రూప్ నిర్వహణలో ఎఫ్సిఐ ఎంప్లాయీసే కాకుండా వారి చిల్డ్రన్ కానీ, లేక వారి యొక్క జీవిత భాగస్వాములు కానీ, లేక మహిళలు కానీ, ఎఫ్సిఐ అభిమానులు కానీ, ఇలాంటి వారందరూ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ అనేక విషయాలపైన మీతో షేర్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉంటున్నాయా? ఖచ్చితంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మంచి సందర్భాలు అంటే బర్త్డేలు కావచ్చు, లేకుంటే సోదరులందరి యొక్క శుభ సందర్భాలు, మ్యారేజ్ డేలు కావచ్చు, అటువంటి సందర్భాల్లో గోపాలరావు గారు కానీ నేను కానీ ఇంటరాక్ట్ కావడం, సభ్యులను చాలా సంతోషపెట్టే ప్రయత్నం చేయడం కానీ, అదే సమయంలో అనుకోని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మన ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలం చేసి వేరే లోకాలకి మనం విడిచిపోవడం చాలా బాధాకరమైన విషయం. అటువంటి సందర్భాల్లో వాళ్ళ పిల్లలతోటి లేకుంటే భార్యలతోటి కానీ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు కనీసం తెలుసుకునే ప్రయత్నాలు చేసే విధంగా కృషి చేయడానికి గోపాలరావు గారు మరియు నేను మా వంతు కృషి శాయశక్తిగా చేస్తాం. ఆ సందర్భంలో మాకు కనీసం కొంతవరకు కొంత మేరకు మా శక్తి మేరకు అయితే చేయగలుగుతున్నాం అనే ఒక ఆత్మసంతృప్తి అనేది మాకు కలుగుతుంది. ఆ సంతోషం మాత్రం ఒక్కొక్కసారి ఆ ఆత్మసంతృప్తి చాలా వర్ణనాతీతం. అలాంటి సందర్భాలు చాలా సార్లు మేము ఫీల్ అయ్యాం. గోపాలరావు గారు, మీరు ప్రతి సంవత్సరం ఈ ఎఫ్సిఐ ఎంప్లాయీస్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తుంటారు అని తెలిసింది. నేను కూడా 1-2 సందర్భాల్లో హాజరయ్యాను. ఈ సంవత్సరం కూడా అలాంటి ఒక పెద్ద గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ హాజరైనటువంటి ఫ్యామిలీస్, ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులు, మనవళ్ళు మనవరాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ హాజరవుతుంటారు కదా. జనరల్ గా ఆ గెట్ టుగెదర్ ఎంత సమయం నడుస్తుంటది? అక్కడ ఏమేమి ఆ గెట్ టుగెదర్ లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? మన గెట్ టుగెదర్ రామగుండం ఎరువుల కర్మాగారం గెట్ టుగెదర్ ఒక కరోనా ముందట అంటే చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత చాలా మంది అభిప్రాయాల మేరకు ప్లస్ మనం ఏం చేసినాం కదా అంటే ఒక మంచి మ్యాటర్ తయారు చేసి చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు మనందరం కలవాలనుకుంటున్నాం. ఫలాని సంజీవయ్య పార్క్లని అనుకున్నాం, 8th మార్చ్ అనుకున్నాం. కొంచెం ఆ 8th మార్చ్ మహిళా దినోత్సవం కాబట్టి ప్లస్ మ్యారేజ్ డేస్ ఆ రోజు ఉన్నాయి కాబట్టి ఒక 40-50 మంది ఇంకా రాలేకపోయినరు. అయినా 8th మార్చ్ నాడు మేము పెడితే మోర్ దాన్ 180 మెంబర్స్ వచ్చిండ్రు. చాలా మంది ఫ్యామిలీస్, పిల్లలు, వాళ్ళు కొంచెం చేత కాకుండా కానీ మన ఎక్స్ఎఫ్సి ఎంప్లాయీస్ రావడం జరిగింది. వాళ్ళ లైఫ్ స్పాన్ ఒక 5 years పెరిగింది. అటువంటి గెట్ టుగెదర్లు అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ప్లస్ చాలా మంది హ్యాపీ ఫీల్ అయినారు. ఆడ మార్నింగ్ నుండి ఈవినింగ్ 10 to 5, 6 దాకా జరుపుతుంటారు. అంత సమయంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు జరుపుతుంటారు? ఎవరి టాలెంట్ ను వాళ్ళను బయటకు తీసుకొచ్చినాం. వెనుకట ఉన్న టాలెంట్ ఉగాది ఉత్సవాలు, ఉగాది సెలబ్రేషన్స్ ఉండే, అక్కడ మోనో యాక్షన్లు ఉండే, డ్రామా యాక్టర్లు ఉన్నారు, చాలా మైకాసరులు ఉన్నారు, కొందరు మహిళలు పాటలు పాడడం కానీ ఇదే కానీ మంచి కార్యక్రమాలు చేపట్టినాం. చాలా మంది కవులు ఎక్సలెంట్ గా అటువంటి వీడియోలు ఇప్పుడు మన గ్రూప్ లో పెడతాం. చాలా సంతోషంగా జరిగింది. టైంపాస్ పట్టిన అయిపోయింది. మంచి లంచ్ ఇప్పించినాం వాలంటరీగా అండ్ యునానిమస్ గా. వాళ్ళ హోల్ హార్టెడ్ గా చాలా మంది కాంట్రిబ్యూషన్ చేసిండ్రు. అమెరికాలో ఉన్న వాళ్ళు రామ్ అనుకున్న వాళ్ళు కూడా మనకు మేమిద్దరం ఇచ్చిన రామ్ దివాకర్ రావు అండ్ మై సెల్ఫ్ ఇచ్చిన మెసేజ్ కి వశపడని రెస్పాన్స్, వెరీ గుడ్ రెస్పాన్స్. వీ హ్యావ్ నెవర్ ఆస్క్డ్ దెమ్ టు గివ్ సమ్ డొనేషన్ అని అట్లా అంత ప్రేమతోని మన ఎఫ్సీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ మన వాళ్ళే, మేము రాకున్నా పర్లేదు, మన సోదరులే వచ్చి ఎంజాయ్ చేస్తారు కదా, ఆ వీడియోలు చూద్దాం, వాళ్ళ ఫోటోలు చూద్దాం అనే సదుద్దేశంతో చాలా మంది డబ్బులు పంపించారు. ఆ కాంట్రిబ్యూషన్ కానీ మన వచ్చిన వాళ్ళు కానీ అందరి సహాయ సహకారాలతో సూపర్ సక్సెస్ఫుల్ గా జరపడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పెట్టాలి. చాలా మంది ముందటికి వస్తాను. ఇంకా
చాలా మంది ముందటికి వస్తున్నారు, పైసలు 10 lakhs ఇస్తామని, అట్లా ఇస్తామని. సో దీన్ని ఒక 1 crore, ఒక 2 crores వాలంటరీగా ఎవరైనా ఇచ్చినట్టయితే ఆ ఫండ్ తీసి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ వచ్చిన ఇన్కమ్తోనే అడుగు బడుగు బలహీన వర్గాలు కూడా మన దాంట్లో ఉన్నారు, చాలా వీకర్ సెక్షన్స్ ఉన్నారు. కొంతమంది పిల్లలు సక్సెస్ఫుల్ అయింది కాబట్టి వాళ్ళు చాలా బాగున్నారు. బట్ వేరే ఫ్యూ మెంబర్స్ ఆర్ లైక్ దట్. వాళ్ళకి ఏమైనా కాంట్రిబ్యూషన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ కూడా మేము ముందర పెడుతున్నాం. ఆ మెసేజ్ కూడా మంచిగా తయారు చేస్తాం. వాళ్ళే మనకు మా నమ్మకం 1-2 crores డ్యామ్ షూర్ కలెక్షన్ అయితే అని నమ్మకం ఉంది. చాలా మంచి ఆలోచన రియల్ గా. ఇట్లాంటి ఆలోచన బహుశా ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలే కాకుండా ఇతర ఉద్యోగస్తులు పెట్టుకున్నటువంటి ఇలాంటి గ్రూపులకు ఇది ఒక ఆదర్శవంతంగా ఉంటుందని, వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఉంటుందని ఆశిస్తూ, రామ్దివాకర్ గారు, ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ చాలా మంది మన నుంచి మనకందరంతా లోకాలకు వెళ్ళారు అని చెప్పారు. మీ మాటల్లోనే, మీ గొంతులోనే ఒక ఆర్ద్రత కనపరిచింది. అలాంటి వార్తలు మీకు తెలిసిన మీరు ఎలాంటి హృదయ స్పందనకు గురవుతుండే వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా ఒక దుర్వార్త తెలిసినప్పుడు మనం అంతా ఒక దగ్గర పనిచేసిన మిత్రులు నెలకు కొంతమంది, సంవత్సరానికి ఇంతమంది పోతున్నారనే ఒక తనివి తీరలేని బాధ, ఆవేదన, ఆర్ద్రతతోటి ఒక్కొక్కసారి కళ్ళు చెమర్చి, అసలు మన చేతిలో ఏం లేకున్నప్పటికీ మనమంతా ఒక దగ్గర పనిచేసే వాళ్ళు ఒకే గూటి పక్షులు మనను విడిచిపోతుందనే ఒక చెప్పరానంత బాధ, ఆ ఆవేదన ఒక్కోసారి చాలా ఘోరంగా అనుభవిస్తుంటాం. గోపాలరావు గారు, నేను కూడా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళతో పనిచేసినటువంటి అనుభవాలు, వాళ్ళతో ఉన్న చనువు, వాళ్ళతో ఉన్న సన్నిహితత్వం ఇవన్నీ గుర్తుకొచ్చి చాలా బాధకు లోనవుతుంటాం. కొద్ది రోజులు నేను కానీ, గోపాలరావు గారు కానీ ఈ మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క జ్ఞాపకాలే ఆ రోజంతా, రాత్రంతా అసలు నిద్ర పట్టడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనతో పనిచేసినటువంటి ఉద్యోగులు మనకు దూరం అయినప్పుడు అలాంటి బాధ ఉంటుంది. నిజమే మిత్రులారా, చూశారు కదా, FCI ఎంప్లాయీస్, రామగుండం ఎరువుల కంపెనీ ఒక ప్రత్యేక చరిత్ర కలిగినటువంటిది. అది తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాదు, భారతదేశంలోనే అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా రామగుండం ఎరువుల పరిశ్రమ ఒకే ఒక యూనియన్ కలిగి, ఎన్ని రాజకీయాలు ఉన్నా గానీ ఆ యూనియన్ లోనే అందరూ పోటీ చేసి 11 యూనియన్లు లేవు. 71లో పరిశ్రమ స్థాపిస్తే 2002 నాటికి పరిశ్రమ మూసేసే నాటికి కూడా అక్కడ ఒకటే యూనియన్ ఉంది. కానీ ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేక యూనియన్లు, ఇప్పటికి అనేక పరిశ్రమలు, అనేక యూనియన్లు ఉన్నాయి. ఒకే యూనియన్ ఉందంటే అర్థం ఒకే రాజకీయాలు కలిగిన వాళ్ళు ఉన్నారని కాదు. భిన్న రాజకీయాలు కలిగినటువంటి వాళ్ళు, భిన్న ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు. BMS ఉంది, INTUS ఉంది, HMS ఉంది, ENTUS ఉంది, IFT ఉంది, ఇలా కార్మిక సంఘాలన్నీ కూడా ఉన్నాయి. అయినా ఒకే నాయకత్వం. సో ఇలాంటి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించినటువంటి ఆ పరిశ్రమ నాయకులుగా వాళ్ళు ఆ పరిశ్రమ కార్మికులందరితో నిత్య సత్సంబంధాలు కొనసాగించడానికి గోపాలరావు గారు, రామ్దివాకర్ రావు గారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నిజంగా వాళ్ళని అభినందించాల్సింది. అందుకు సహకరిస్తూ ఆ గ్రూప్ లో యుద్ధాలు జరిగి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి అడ్మిన్ల పైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు రాకుండా, ఎందుకంటే నాకు తెలుసు అందరూ చైతన్యవంతమైన, అందరూ అర్థం చేసుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు కనుక ఇంత బాగా నడుస్తుంది. వారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం, పెద్ద ఎత్తున ఫండ్ వసూలు చేసి ఆ ఫండ్ ను పరిశ్రమలో పనిచేసినటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి కార్మికులకు సాయం చేద్దామని చెప్పారు. అంతేకాకుండా అవసరమైతే కార్మిక కుటుంబాల్లో ఉన్నటువంటి ఇతర వాటికి చేద్దామని చెప్పారు. తప్పనిసరి మా ఛానల్ కూడా ఆ ఫండ్ ఏదైతే వాళ్ళు జనరేట్ చేస్తారో దాంట్లో పాలు పంచుకోవడానికి వెనుకాడదని తెలియజేస్తూ, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.